భారత్‌కి ట్రంప్ మరోసారి పాత హెచ్చరికనే మళ్ళీ కొత్తగా చెప్పారు. ఒకే విషయంపై మరోసారి హెచ్చరిక. అప్పటికి భారత్ స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ హెచ్చరిక అయితే చేస్తున్నారు. ఏంటి అని చూస్తే గనక 2022 నుంచి కూడా రష్యాకి, ఉక్రెయిన్‌కి యుద్ధం అయితే జరుగుతూనే ఉంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఏమాత్రం ఫలితం ఇవ్వలేదు. సౌదీ అరేబియాలో అయితే గనక వేదికగా జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ఆ తర్వాత ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపినా అది ఫలితం ఇవ్వలేదు. అయితే ట్రంప్ ఏమంటున్నాడు అంటే గనక ముఖ్యంగా చూస్తే రష్యా దగ్గర పాశ్చాత్య దేశాలు అలాగే భారత్, చైనా కూడా చమురు ఉత్పత్తులు అవన్నీ కూడా కొనడం వల్లే రష్యాకు ఆర్థికంగా బలం చేకూరుస్తుంది. వాటి వల్లే ఇంకా రష్యా యుద్ధం కొనసాగుతోంది. అందువల్లే రష్యా మాట వినటం లేదని అయితే ట్రంప్ అంటున్నారు. ఇప్పటికే ఆ చమురు ఉత్పత్తులు అయితే కనుక కొనుగోలు చేయడం మానేయాలి, లేదంటే భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరిక జారీ చేశాయి. అప్పటికి పాశ్చాత్య దేశాలైతే గనక చమురు కొనడం మానేసినప్పటికీ భారత్, చైనా మాత్రం వినడం లేదు. స్వతంత్రంగా తమకు నచ్చినట్లయితే కొనుగోలు చేస్తామని చెప్తూ స్పష్టతనైతే ఇచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే 50% సుంకాలైతే విధించిన ట్రంప్ ఈ యొక్క చమురు ఉత్పత్తులు కొనడం ఆపకపోతే మళ్ళీ భారీగా సుంకాలు పెంచుతాను అని చెప్పేసి హెచ్చరిక జారీ చేశాడు. మరి దీనిపై భారత్ ఎలా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది.